ఒకసారి ప్రవక్త గారు సహబాల యొక్క సమూహంలో కూర్చొని ఖురాన్ యొక్క ఆయతిని తిలావత్ చేశారు. యా అయ్యుహల్లదీన ఆమను ఖు అన్ఫుసికుం వ అహ్లికుం నారా, మిమ్మల్ని మీ భార్య పిల్లల్ని నరకం యొక్క అగ్ని నుంచి కాపాడుకోండి. రాళ్ళు మనుషులు ఆ నరకం యొక్క ఇంధనం అన్నారు. ఆ గుంపులో చివరిలో ఒక వృద్ధుడు లేచాడు. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నరకంలో వేసే ఇంధనం గురించి, వేసే రాయి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటుంది అని అడిగారు. దానికి ప్రవక్త గారు, ప్రపంచంలో ఉన్న రాళ్ళన్నీ ఒక చోటకి చేర్చితే అది ఎంత పెద్ద రాయిగా అవుతుందో దానికన్నా పెద్దవిగా ఉంటాయి నరకంలో వేసే రాళ్ళు అని. ఆ మాట విన్న వెంటనే ఆ వృద్ధుడు అల్లాహు అక్బర్ కబీరా అల్హమ్దులిల్లాహి కసీరా అని చెప్పి స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే ప్రవక్త గారు వెళ్ళి తన హృదయం మీద చేయి వేశారు. గుండె కొట్టుకుంటుంది, లబ్దబ్ లబ్దబ్ లబ్దబ్. మరి ప్రవక్త గారు కలిమా చదివించారు. అషదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఆ కలిమా అతను చదివాడు. వెంటనే తన శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయింది. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం సహాబాలతో తెలిపారు, నేను చూస్తున్నాను, ఇతనికి అల్లా యొక్క భయం ఇతన్ని స్వర్గం దాకా తీసుకువెళ్ళిపోయింది.